కులం అనే టాపిక్ వచ్చినప్పుడల్లా మనం ఎప్పుడు వినే మాటలు ఏంటి? అయినా ఇంకెక్కడి కులం బ్రో, అది ఒకప్పటి మాట, పాతకాలం మాట, అయినా ఇంకా కులమేంది? మా తాత ముత్తాతలు మీ తాత ముత్తాతలని బావిలో నీళ్లు తోడుకోనివ్వలేదని ఇప్పటికీ కులం ఉందంటే ఎట్లా, ఇప్పటికీ రిజర్వేషన్ ఉందంటే ఎట్లా అంటారు. మనకున్నవి రెండే కులాలు, డబ్బున్నోళ్ళు లేనోళ్ళు అంటారు. అందుకే మీకోసం ఒక క్లిప్పింగ్ పట్టుకొచ్చిన. చూసిండ్రు కదా, అది రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ వీడియో కింద కామెంట్లు. రాహుల్ సిప్లిగంజ్కి డబ్బులు ఉన్నాయి కదా, అతనికి ఎకనామికల్లీ రిచే కదా, అతను ఆస్కార్ స్టేజ్ దాకా వెళ్ళాడు కదా, ఆస్కార్ విన్నింగ్ సాంగ్ పాడాడు, ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడు. మరి రాహుల్ సిప్లిగంజ్ ఎకనామిక్ స్టేటస్ అతని క్యాష్ని ఎందుకు బైపాస్ చేయలేకపోతుంది? ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా కులం అనేది మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు కోటేశ్వరుడు అయినా, నువ్వు ప్రపంచాలను ఏలినా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకుని పోయి అమ్మాయిని చూద్దాం. ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు, బట్ ఆమె పేరు వెనుక కుల తోక చూసి ఆమెను ఒక హయ్యర్ పెడెస్టల్లో పెట్టారు. రాహుల్ సిప్లిగంజ్ ఇంత సాధించాడని తెలిసినా కూడా అతన్ని తక్కువగానే చూస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఎకనామిక్ స్టేటస్ ఇస్ ట్రాన్సియంట్, మారుతుంది. మనం రిచ్ ఉండొచ్చు, పూర్ ఉండొచ్చు, బట్ కాస్ట్ అనేది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఎంత రిచ్ అయినా వివక్ష అలాగే ఉంటుంది. దానికి లైవ్ మేనిఫెస్టేషన్ రాహుల్ సిప్లిగంజ్. ఇప్పుడు ఒక అగ్రకులం వాడు వాచ్మెన్ జాబ్ చేస్తుంటే, అయ్యో పాపం వీడతో వాచ్మెన్ జాబ్ చేస్తున్నాడు అని జాలి పడతారు. అదే ఒక అనగదొక్కబడిన వాడు కోటీశ్వరుడు అయితే, ఈడు పనే బాగుందిరా, ఈడు మంచి లైఫ్లో సెటిల్ అయ్యాడు, ఈడు పనే బాగుందిరా, రాజభోగం అనుభవిస్తున్నాడు అని చూస్తారు. దిస్ ఈస్ ఇండియాస్ కాస్ట్ సిస్టమ్ విచ్ ఇస్ అలైవ్, కికింగ్ అండ్ డిక్టేటింగ్ అవర్ లైఫ్స్ ఇన్ 2025 too. ఇప్పుడు మీరు అనొచ్చు, అంటే ఏంద్రా నువ్వు యూట్యూబ్లో 4 కామెంట్లు పట్టుకొచ్చి కులం మీద లెక్చర్లు విక్తున్నావా అని. ఆ 4 కామెంట్లు మనలో ఉన్న వాళ్ళే పెట్టారు కదా, మనుషులే పెట్టారు కదా, ఇప్పుడున్న సమాజంలోనే పెట్టారు కదా. అండ్ ఈ యూట్యూబ్ కామెంట్లు అనేది మన దేశంలో మన బయటకి చెప్పినా చెప్పకపోయినా ఈ జరిగే మేనిఫెస్టేషన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, ఎక్సెప్షన్ కాదు. ఆలోచించండి.